ఇది చాలామంది చేసే మిస్టేక్. అందరూ ఏమనుకుంటారంటే ఇది 4, ఇది 4.4 వస్తుంది అనుకుంటారు. ఓకే, దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఒకసారి చూడండి, ఎవ్రీ వేరియబుల్కి సమ్ అడ్రస్ ఉంటుంది 500, సమ్ అడ్రస్ 600, ఇనిషియల్ వాల్యూస్ ఏముంటాయి, గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 22/5. సో ఇందులో ఫస్ట్ 2 ఆపరేటర్స్ ఉన్నాయి, అసైన్మెంట్ అండ్ డివిజన్. ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకి డివిజన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 22ని 5తో డివైడ్ చేయండి. 22ని 5తో డివైడ్ చేస్తే 4 times 20, రిమైండర్ ఎంత 2, అంటే 5/2. 22/5 అంటే వాల్యూ ఎంత 4 రిటర్న్ చేస్తుంది. ఈ ఆపరేటర్ రిటర్న్స్ 4. నెక్స్ట్ ఈ 4 అనే వాల్యూ వెళ్ళి ఏకి అసైన్ అవుతుంది, అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 4 వస్తుంది. సో గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి 4 వస్తుంది. నెక్స్ట్ సో నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. F ఈజ్ ఈక్వల్ టు 22/5. ఒకసారి చూడండి, ఇక్కడ 22/5 సేమ్ 22ని 5తో డివైడ్ చేస్తాం. ఇది ఇంటీజర్, ఇది ఇంటూ వచ్చే రిజల్ట్ ఇంటూ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ సిమిలర్గా ఇది ఇంటూ వచ్చే రిజల్ట్ ఇంటే వస్తుంది మనకి. అంటే 22ని 5తో డివైడ్ చేస్తే 4 times 20, అంటే మనకి 22/5 అంటే వాల్యూ ఎంత వస్తుంది 4 వస్తుంది. మన 4 అనేది ఏ టైపు, ఇంటి టైపు. ఈ 4ని తీసుకెళ్ళి దేనికి అసైన్ చేస్తున్నాం, ఎఫ్ అనేది ఏ టైప్, మనకి ఫ్లోట్. కాబట్టి ఇక్కడ 4.0, ఎఫ్లోకి 4.0 వస్తుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏలోకి వాల్యూ 4, నెక్స్ట్ ఎఫ్లోకి వాల్యూ 4.0. అయితే సిలో బై డిఫాల్ట్గా 6 డెసిమల్ ప్లేసెస్ అనేవి ప్రింట్ అవుతాయి. 6 డెసిమల్ ప్లేసెస్. ఈ కోడ్ రన్ చేస్తే 4.60 అనేది ప్రింట్ అవుతాయి. సో కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో ఇక్కడ 4.6 డెసిమల్ ప్లేసెస్. ఇక్కడ స్లాష్ అని ఇస్తున్నాను. అయితే మనకి ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ రావాలంటే జస్ట్ ఈ పర్సంటేజ్ ఎఫ్ ముందు .2 అని ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. 4.00 వస్తుంది. ఇక్కడ ఏ వాల్యూ 4 వస్తుంది. సో కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో 4.00 వస్తుంది.